భారతదేశం 1947 ఆగస్టు 15న స్వతంత్రమయ్యింది. కానీ ఒక జాతి మాత్రం ఇంకా బంధకంలోనే ఉంది. ఆ జాతి బంజారాలు. వారి నిజమైన స్వాతంత్రం 1952లో మాత్రమే వచ్చింది. అప్పటి వరకు వారు పుట్టిన నాటి నుంచే నేరస్తులుగా ముద్రించబడ్డారు. బంజారాలు డెక్కన్ పీఠభూమి వాణిజ్య చరిత్రలో ఒక గుండె చప్పుడు. రాజస్థాన్ నుంచి మహారాష్ట్ర, తెలంగాణ, కర్ణాటక వరకు వీరి ఎద్దుల బండ్లు మసాలాలు, ఉప్పు, పట్టు, ధాన్యం రవాణా చేసేవి. మొఘల్ చక్రవర్తులు, మరాఠా పాలకులు, నిజాం అందరూ యుద్ధాల సమయంలో సరఫరా కోసం బంజారాలను ఆశ్రయించారు. వారి తాండాలు ఎడారి మధ్యలో చలించే పట్టణాల్లా ఉండేవి. కానీ 1871లో బ్రిటిష్ పాలకులు ఒక చట్టం తెచ్చారు, క్రిమినల్ ట్రైబ్స్ యాక్ట్. దీని ప్రకారం బంజారాలు జన్మతోనే నేరస్తులుగా గుర్తించబడ్డారు. వీరి బండ్ల ప్రయాణాలు ఆపబడ్డాయి. తాండాలు పర్యవేక్షణలో పెట్టబడ్డాయి. ప్రతి కదలికపై పోలీసు గమనిక. చాలా మంది బలవంతంగా జైలుకు పంపబడ్డారు. ఒకప్పుడు ధనికులుగా ఉన్న వ్యాపారులు ఒక్క రాత్రిలో పేదరికంలో పడిపోయారు. ఇంకా అనేక మందిని ఒకే చోట ఉంచి ఉరి తీసేవారు. ఈ చట్టం 1947లో దేశానికి స్వాతంత్రం వచ్చిన తరువాత కూడా కొనసాగింది. భారతదేశం స్వేచ్ఛ పొందిన రోజు బంజారాలకు మాత్రం ఆ స్వేచ్ఛ రాలేదు. చివరికి 1952లో క్రిమినల్ ట్రైబ్స్ యాక్ట్ రద్దు అయింది. బంజారాలు చట్టపరంగా స్వేచ్ఛ పొందారు. అది వారి నిజమైన స్వాతంత్రం. 2 ఆగస్టు 15 సంవత్సరాల తరబడి ముద్రపడిన నేరస్తుడు అనే మచ్చ తొలగింది. మళ్లీ తాండాలు స్వేచ్ఛగా కదలగలిగాయి. ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. నేడు బంజారాలు తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక, రాజస్థాన్ అంతటా జీవిస్తున్నారు. వారి పండుగలు తీజ్, శీత్లా ఇంకా చాలా ఉన్నాయి. వారు రైతులు, కళాకారులు, విద్యావంతులు. కానీ చరిత్రలోని ఆ చీకటి అధ్యాయాన్ని ఎప్పటికీ మరవడం లేదు. ఎందుకంటే అది స్వేచ్ఛ విలువను వారికి మరింతగా నేర్పింది. 1947 భారత స్వాతంత్ర్యం, 1952 బంజారా స్వాతంత్రం. రెండు ఒక జాతి గర్వకథలో 2 అధ్యాయాలు. ఒకరోజు ఆగస్టు 15ని జరుపుకుంటూ మనం 1952లో మన బంధనాల నుంచి బయటపడ్డ బంజారాలను గుర్తు చేసుకుందాం. ఎందుకంటే స్వేచ్ఛ ఎప్పుడు ఆలస్యమైనా వచ్చే వరకు పోరాడడమే. నేను లునావత్ పవన్, బంజారాలపై ఇండిపెండెంట్ రీసెర్చ్. నా ఛానల్, నా యొక్క అధ్యయనం మీకు నచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మీరు కామెంట్ చేయడం వల్ల నేను ఎలాంటి వీడియోలు చేస్తున్నానో నాకు తెలుస్తుంది. ఇంకా ఇంప్రూవ్ చేయడం లేక మీకు ఎలాంటి నచ్చుతున్నాయన్న విషయాలు నాకు అర్థమవుతాయి. సో థ్యాంక్ యూ వెరీ మచ్.